హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో ట్రెండింగ్ ఉన్న స్లీవ్ అయితే డిజైన్ అయితే చూపిస్తాను. అలాగే మొత్తం హ్యాండ్స్ అంతా కూడా 9 ఇంచ్ అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అయితే ఉంది. మనం వచ్చేసి ఇక్కడ 8 ఇంచెస్ అయితే తీసుకున్నాము. కింద వచ్చేసి పట్టీ మాదిరి ఒక 1.5 ఇంచ్ అయితే వస్తుంది. మొత్తం కలిసి 9 ఇంచ్ అయితే వస్తుంది అనమాట. ఇలా ప్లీట్స్ హ్యాండ్ అనమాట. మోస్ట్ ట్రెండింగ్ ఉన్న ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా స్టోన్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇలా వేరే వేరే పీసులు అనేది 2 పీసులు అనేది తీసుకోవాలి. 15 ఇంచెస్ ఒక పీసు, విడత్ వచ్చేసి పొడవు వచ్చేసి 18 ఇంచెస్ అనమాట తీసుకోవాలి. ఈ విధంగా 18 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్కి 2 పీసెస్ అయితే తీసుకోవాలండి. ఇలా మనం అనేది ప్లీట్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా సేఫ్టీ పిన్స్ అనేది మనం తీసుకోవాలి. అదేవిధంగా ఒక హ్యాండ్ అయితే రెడీ చేశాను కదా, ఒక హ్యాండ్లో హాఫ్ మాత్రమే ఇక్కడ వచ్చేసి 2.5 అయితే కార్నర్కి మార్క్ అనేది చేసుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా. అదేవిధంగా 2 ఇంచుకి ఒకటి మనం మార్క్ చేసుకొని సేఫ్టీ పిన్స్ అనేది తీసుకొని మనం స్టెప్ అయితే పెట్టుకోవాలి. ఇలా స్టెప్ అనేది నేను చూపిస్తున్నట్లుగా సేఫ్టీ పిన్తో అయితే పెట్టుకోవాలి. 2 ఇంచెస్ అయితే మనం పెట్టాం కదా, మళ్ళీ కూడా ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 1 ఇంచ్ వెడల్పులో వచ్చే విధంగా మనము స్టెప్ అనేది పెట్టుకోవాలి. ఇలా కదలకుండా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి 2కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2 ఇంచుకి నేను చూపిస్తున్నట్లుగా సేఫ్టీ పిన్స్ అనేది తీసుకొని మనం ఈ విధంగా ఒక 6 పీసెస్ అయితే స్టెప్స్ పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ కూడా 2 ఇంచుకి మనం మార్క్ చేసుకొని నేను చూపిస్తున్నట్లుగా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా 6 అయితే పెట్టేసుకోవాలన్నమాట స్టెప్స్. సేమ్ అదే విధంగా చాలా బ్యూటిఫుల్గా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ స్లీవ్ అన్నమాట. ఇది డిజైన్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఈ విధంగా 6 అనేది పెట్టేసుకోవాలన్నమాట. మనము ఒక పీస్కి ఇలా 6 అనేది కార్నర్కి మనం ఈ విధంగా పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి. అదేవిధంగా నేను ముందుగా ప్రిపేర్ చేసిన హ్యాండ్కు ఒక పార్ట్ అయితే ఉంది కదా, దానికి ఆపోజిట్ చూసుకొని మనము ఈ విధంగా సెట్ చేసుకోవాలి. 6 అయితే పెటల్స్ లాగా స్టెప్స్ ఈ విధంగా ఉండాలన్నమాట. మనకు స్ట్రైట్ లైన్స్ అనేది చూసుకొని స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కుని బట్టి మనము స్టిచ్ అనేది చూసుకొని కరెక్ట్గా 1 ఇంచ్ వెడల్పులో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్కేల్తో మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ స్లీవ్ అన్నమాట ఈ డిజైన్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఈ విధంగా మొత్తం అనేది చెక్ చేసుకుని మనము కరెక్ట్గా స్టెప్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని చూసుకొని ఒక 1/2 ఇంచ్ పాదం అంత వెడల్పులో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా వస్తాయన్నమాట.
స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్స్ అనేవి అన్నీ కూడా మనం తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనం అనేది ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ ప్లీట్స్ అనేవి నీట్గా కూర్చుంటాయన్నమాట స్లీవ్కి. ఈ విధంగా మనమంతా సైజ్ చేసుకోవాలి. ఇలా ఐరన్ అనేది చేసుకోవాలి. నేను అనేది ఇక్కడ ఐరన్ అనేది చేశాను. ఈ విధంగా నీట్గా ఉంటుందన్నమాట. మనము స్లీవ్ అనేది హ్యాండ్ అనేది లైనింగ్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకొని మనం అనేది సెంటర్ పాయింట్ చూసుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా కింద పార్ట్ కూడా అదే విధంగా పిన్ అనేది పెట్టేసుకోవాలి. మొత్తం కూడా ఈ లైనింగ్ అంతా మనము ఒక లూజ్ కుట్ అనేది పెద్ద కుట్ అనేది పెట్టేసుకొని మొత్తం కూడా కుట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం టోటల్ కుట్ అనేది లైనింగ్కి మనకు ఒరిజినల్ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే ఈ హ్యాండ్ అనేది ఉంటుంది. ఎలా ఉందన్నది ఒక కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఇక్కడ వచ్చేసి మనము కచ్చా పీస్ అనేది కచ్చాలు పెట్టుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనము కింద అనేది 1 ఇంచ్ వెడల్పులో పట్టీ అనేది లైనింగ్కి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. వాటికి నేను థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది 1 సైడ్కి మాత్రము నేను స్టిచ్ చేశాను. నేను చూపిస్తున్నట్లుగా పై పార్ట్కు అనేది రావాలన్నమాట. కింది పార్ట్ కూడా అటాచ్ చేసుకుని పై పార్ట్న మనం అనేది థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా పైపింగ్ కనబడే విధంగా మనము ఒక స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. మనం ఇక్కడ లేస్ అయినా వేసుకోవచ్చు. అలాగే నేను అనేది పైపింగ్ వేస్తున్నాను. కింది సైడ్ కూడా థ్రెడ్ పైపింగే వేస్తున్నానండి. మీరు లేస్ అయినా వేసుకోవచ్చు. అదేవిధంగా నేను అనేది థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మర్చి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా హ్యాండ్ అనేది బ్యూటిఫుల్గా అందంగా రెడీ అయిపోయిందండి. మనం అనేది ఇక్కడ పూసలైనా కుట్టుకోవచ్చు, స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను అనేది ఫ్యాబ్రిక్తో గమ్ అనేది తీసుకొని ఈ రెడ్ కలర్ స్టోన్స్ అనేది అంటిస్తున్నాను. ఈ విధంగా మధ్యలో కార్నర్లో అనేది మనము స్టెప్ బై స్టెప్ స్టోన్స్ అనేవి పెట్టేస్తున్నానండి నేను. మీరు పూసలైనా కుట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్ అన్నమాట. నేను అనేది స్టోన్స్ అయితే యాడ్ చేస్తున్నాను.
ఇలా ఫ్యాబ్రిక్ గమ్ అంతా కూడా గ్లూ అనేది అంటించుకొని మనము ఇక్కడ స్టోన్స్ అనేది అంటించుకోవాలి. చాలా అందంగా బ్యూటిఫుల్గా హ్యాండ్ అయితే వస్తుందన్నమాట. ఇలా అంతా కూడా అంటించుకున్న తర్వాత మొత్తం ఈ గమ్ అంతా ఆరిపోయిన తర్వాత గ్లూ అంతా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.